ఇది? నాకు అర్థం కావట్లేదు. నాన్న రాసిన రీసెర్చ్ పేపర్స్లో కూడా ఇలానే ఉంది, కానీ ఎందుకు పట్టట్లేదో తెలియట్లేదు. ఇది బాక్స్కే కాకుండా ఉండే ఛాన్సే లేదు. నాన్న పొరపాటు చేయరు. ఆ డేవిడ్ రాసిన పుస్తకంలో కూడా ఇలానే ఉంది. కరెక్ట్ కీ లేకుండా బాక్స్ ఓపెన్ చేయాలని ట్రై చేస్తే ఈ బాటిల్స్లో ఉన్న యాసిడ్ అంతా బయటకు వచ్చి మ్యాప్ మొత్తం కాలిపోతుంది. ఇది అర్థం అవ్వాలంటే సంవత్సరం పడుతుంది. మొదట్లో కట్టినప్పుడు హింగ్లాజ్ దేవి గుడి ఇలాగే ఉండేది. అంటే ఆ గుహలోకి దారి గుళ్ళో నుంచే ఉందన్నమాట. ఇది మా తాత ముందే చెప్పాడు, నేనే అర్థం చేసుకోలే. ఛే, మళ్ళీ తాత ఒట్టు నిజంగానే చెప్పాడు. 1 2 3 4 5 మొత్తం 5 స్టేజ్లున్నాయి. హింగ్లాజ్ దేవి గుడి నుంచి లోపల నిధున్న చోటికి చేరుకోవాలంటే మనం ఇక్కడున్న 5 స్టేజ్లు దాటి వెళ్ళాలనుకుంటా. బహుశా ఈ సింబల్స్ ఈ స్టేజెస్ నెలా దాటాలో ఇండికేట్ చేస్తున్నట్టున్నాయి. రేపు ఉదయం బయలుదేరదాం. అక్కడికి వెళ్ళి చూస్తే అవే అర్థం అవుతాయి. స్టేజ్లు లాక్ సిస్టమ్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళటం అంత ఈజీ కాకపోవచ్చు. నా మాట విను, అక్కడ జరగడానికి ఏదైనా జరిగితే? తను భయపడటంలో అర్థం ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళటం అంటే ప్రాణాలతో చెలగటమే. భయపడకండి. ఇంత దూరం తీసుకొచ్చిన మా తాత మనల్ని మధ్యలో వదిలేడు. అంతా తనే చూసుకుంటాడు. ఖచ్చితంగా ఈ గర్భగుడిలోంచి ఆ గుహలోకి దారుంటుంది. ఓం హింగులే పరం హింగులే అమృత రూపిణి తమ శక్తి మన శివే శ్రీ హింగులే నమ స్వాహ. మ్యాప్ని బట్టి ఇక్కడే ఉండాలి. ఎక్కడుంది? ఉంటే కనిపించాలి. చెప్పానా ఇక్కడే ఉంటుందని? ఏంటిది? మనం అనుకున్నట్టు ఇవి స్టేజెస్ కాదు, ఈ చక్రాలు అనుకుంటా. మ్యాప్లో ఉన్న ప్రకారం ఈ 5 చక్రాలని కరెక్ట్గా అరేంజ్ చేస్తే ఆ ట్రెజర్ రూమ్కి డోర్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మ్యాప్ పెట్టి ఈ యారో కూడా అటు పాయింట్ చేయాలి. సౌండ్ ఏంటి?
నిధున్న చోట ఏంటుంది? నేను లేకుండా నా కల నిజం చెయ్యడం తప్పు. పిచ్చిలా కొడక, పిచ్చి కింద మ్యాప్ ఎందుకు పడేశారా? చంపేస్తారా నిన్ను? ఆ మ్యాప్తో మనకి పని లేదు. మ్యాప్ని క్షుణ్ణంగా చదివిన నీతోనే పని. నిధి ఎక్కడుందో చూపించు. పోతరో మరేగాదు దారి చూపిస్తావా లేదా దీన్ని కిందికి పంపి ఆ మ్యాప్ ని తీసుకురమ్మని చెప్పనా? చూపిస్తావా దీన్ని పంపించమంటావా? చెప్పు. తీసుకెళ్తాను. చాల్ చాల్. త్వరగా తీ. जोर से मार, जोर से मार. ఇంకా గట్టిగా కొట్టు. मार जोर से. చదివింది గుర్తుందా? నన్ను చంపడం కోసం ఏదైనా ప్లాన్ వేస్తున్నావా? మ్యాప్ ఏమన్నా గైడ్ బుక్ మొత్తం క్లియర్గా ఉండటానికి? పెచ్చనా కొడక. కనపట్టలేదరా? ఏంటన్నీ మళ్ళీ పాత స్టేజ్కి వెళ్ళిపోయాయి? నాకు ఏం అర్థం కావట్లేదు. లాక్స్ అనుకుంటాను దీనికి. కరెక్ట్. నేను గట్టిగా పట్టుకుంటా, నువ్వు లాక్ చేయి. నేను ట్రై చేయి. ఇదేంటి పైకి వచ్చింది? మోసగా మ్యాప్ పడేసి పిచ్చి పని చేశాను. లాక్ ఇరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసి మళ్ళీ ఇది బ్యాక్ వెళ్ళే లోపు మన లోపలికి వెళ్ళిపోవాలి. మనకున్నది 5 minutes. దీన్ని దగ్గర పెట్టుకో. నువ్వు కిందకెళ్ళు, తర్వాత మేము వస్తాం. మీరెక్కడికి? నువ్వెళ్ళు.
చచ్చాడు నా కొడుకు. ఏంట్రా చూస్తున్నావు? రా. ఇప్పుడు బయటకులా వెళ్ళాలి. వెళ్ళిన దారిలో అలీ అగ్గిపెట్టిపో.